సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఓడిపోయిన మన టీమిండియా ఇప్పుడు ఒక డూ ఆర్ డే మ్యాచ్కి సిద్ధమయ్యారు. మూడో టీ20 మ్యాచ్ డిసెంబర్ 14వ తేదీన జోహానెస్బర్గ్ వేదిక ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే గెలిస్తేనే సిరీస్ 1-1తో ఎక్కువ అవుతుంది. లేకపోతే సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఈ సిరీస్ని 2-0తో సొంతం చేసుకుంటారు. అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం సౌత్ ఆఫ్రికా టీమే మన టీమిండియా కంటే బలంగా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అట్ ది సేమ్ టైం మన బౌలింగ్ కొంతవరకు వీక్గా కనిపిస్తుంది. సో డెఫినెట్లీ మ్యాచ్లోకి సౌత్ ఆఫ్రికా వాళ్ళే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. ఇక ఈ మ్యాచ్ని అయితే జోహానెస్బర్గ్లోని ది వాండరర్స్ స్టేడియం మీదకి ఆడబోతున్నారు. అంటే ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే అబ్సల్యూట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. సో ఇప్పటివరకు గ్రౌండ్లో చాలా సార్లు భారీ స్కోర్లు చూసాం. ఇన్ఫాక్ట్ ఒకసారి శ్రీలంక టీం ఇదే గ్రౌండ్లో 260 రన్స్ కూడా కొట్టారు. సో డెఫినెట్లీ మనమైతే ఒక హై స్కోరింగ్ గేమ్ని చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 32 మ్యాచ్లు జరిగాయి. అంటే 32 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 15 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం 17 మ్యాచ్లో గెలిచింది. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 173 పరుగులుగా ఉంది. సో యావరేజ్ స్కోర్ బట్టి క్లియర్గా చెప్పొచ్చు ఇదైతే ఒక హై స్కోరింగ్ వెన్యూ అని. అండ్ ఆల్సో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం కూడా కొంతవరకు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ మరోసారి ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా మనం ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్లో చూసాం సౌత్ ఆఫ్రికా కండిషన్స్లో సెకండ్ హాఫ్లో స్పిన్నర్స్కి అంత మంచి హెల్ప్ దొరకట్లేదు. దీంతో ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ చేయడానికి మొగ్గు చూపుతారు. ఇక ఈ గ్రౌండ్లో అయితే మన టీమిండియాకు చాలా వరకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు మన వాళ్ళు ఈ గ్రౌండ్లో మొత్తం 5 టీ20 మ్యాచ్లు ఆడారు. అంటే 5 3 గెలిస్తే 2 ఓడిపోయారు. అదే సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసుకుంటే ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో మొత్తం 3 టీ20లు ఆడారు. అంటే 3 టీ20లో మన వాళ్ళు 2 గెలిచి 1 ఓడిపోయారు. సో ఫస్ట్ ఈ గ్రౌండ్లో అయితే మన టీమిండియాకు కొంతవరకు మంచి రికార్డే ఉంది. బట్ ఫామ్ వైస్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం మన వాళ్ళకంటే మంచిగా కనిపిస్తుంది. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే అన్లైక్ ఫస్ట్ 2 మ్యాచెస్ ఈ మ్యాచ్కి అయితే వర్షం పడడానికి ఏమీ కనిపించట్లేదు. సో ప్రజెంట్ వెదర్ ఫోర్కాస్ట్లో రెయిన్ ప్రిడిక్షన్ 0% ఉంది. మ్యాచ్ జరిగే టైంలో కానీ ముందు కానీ ఎక్కడ కూడా వర్షం వచ్చే ఛాన్సెస్ లేవు. అండ్ ఈ మ్యాచ్ కూడా సెకండ్ టీ20 మ్యాచ్లోనే నైట్ 8:30కి స్టార్ట్ అవుతుంది. ఇక టీమ్స్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీం ముందు చెప్పుకున్నట్టే చాలా మంచి ఫామ్లో ఉంది. మెయిన్లీ వాళ్ళ బ్యాట్స్మెన్ లాస్ట్ మ్యాచ్లో అదరగొట్టేశారు. అలాగే వాళ్ళ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నా చాలా వరకు పటిష్టంగానే కనిపిస్తుంది. సో డెఫినెట్లీ సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళ పేస్ బౌలింగ్ విషయంలో కొంతవరకు ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ బ్యాటింగ్ చూసుకున్న స్పిన్ బౌలింగ్ చూసుకున్నా వాళ్ళ అదే ఫామ్ను కొనసాగిస్తే చాలు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీంలో 2 మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మార్కో ఎన్సన్ మరియు జెరాల్ కోటేజ్ని స్క్వాడ్ నుండి రిలీజ్ చేశారు. వాళ్ళిద్దరికీ టెస్ట్ సిరీస్ కోసం ప్రిపేర్ అయ్యేందుకు రెస్ట్ ఇచ్చారు. దీంతో సౌత్ ఆఫ్రికా టీంలోకి 2 డెబ్యూటెంట్ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళైతే మార్కో ఎన్సన్ ప్లేస్లో నాండ్రే బర్గర్ మరియు కోటేజీ ప్లేస్లో ఒటనిల్ బాట్మాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇదే కనుక జరిగితే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ లైనప్ కొంతవరకు వీక్గా మారుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫస్ట్ మ్యాచ్లోనే వాళ్ళ పేస్ బౌలింగ్ కొంతవరకు అటు ఇటు ఉందని. అలాంటిది ఇప్పుడు మార్కో ఎన్సన్ మరియు కోటేజ్ని కూడా తీసేస్తే వాళ్ళ పేస్ బౌలింగ్ కంప్లీట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ పేస్ బౌలింగ్ అయిపోతుంది. పైగా 2 డెబ్యూటెంట్ ప్లేయర్స్ ఆడతారు కాబట్టి ఖచ్చితంగా మన టీమిండియా బ్యాట్స్మెన్ అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు. ఎనివే మ్యాచ్ కోసం సౌత్ ఆఫ్రికా టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా రేజ్ హెండ్రిక్స్ మరియు మ్యాథ్యూ బ్రీచ్కి బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో ఎడెన్ మార్క్రమ్, నెంబర్ 4లో హెన్రిక్ క్లాసెన్, నెంబర్ 5లో డేవిడ్ మిల్లర్, నెంబర్ 6లో ట్రైస్టన్ స్టబ్స్, నెంబర్ 7లో యాండ్లే పెహెలెక్వాయో, నెంబర్ 8లో నాండ్రే బర్గర్, నెంబర్ 9లో లిజార్డ్ విలియమ్స్, నెంబర్ 10లో టాబ్రే షామ్సీ మరియు నెంబర్ 11లో ఒటనిల్ బాట్మాన్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ పర్వాలేదు, బాగానే ఆడారు. బట్ బౌలింగ్ మాత్రమే దారుణంగా ఫెయిల్ అయింది. మెయిన్లీ పేస్ బౌలర్స్ 3 కూడా చాలా రన్స్ ఇచ్చారు. సో మన టీమిండియా పేస్ బౌలింగ్ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. మెయిన్ యంగ్స్టర్ అయిన హర్షదీప్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో చాలా రన్స్ ఇచ్చాడు. అలాగే వికెట్లు తీసినప్పటికీ ముఖేష్ కుమార్ మరియు సిరాజ్ కూడా 9 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న మన స్పిన్ బౌలర్స్ కూడా 8.5 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. సో ఫర్ మన వాళ్ళు మ్యాచ్లో గెలవాలంటే బౌలింగ్ మంచిగా రాణించాలి. అలా కాకుండా బ్యాట్స్మెన్ ఎంత బాగా రాణించినప్పటికీ బౌలింగ్ ఫెయిల్ అయితే మాత్రం మన వాళ్ళు మ్యాచ్ గెలవడం ఇంపాసిబుల్. ఇక బ్యాటింగ్ విషయంలో చూసుకున్న ఫస్ట్ మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెనే బాగా ఆడారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొంతవరకు ఫెయిల్ అయ్యారు. మెయిన్లో ఓపెనర్స్ 2 డక్అవుట్ అయ్యారు. సో మన ఓపెనర్స్ కూడా బాగా రాణించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఆల్సో మ్యాచ్ కోసం చూసుకుంటే మన ఓపెనింగ్ కాంబినేషన్లో మార్పు జరగవచ్చు. అదేంటంటే అనారోగ్యం కారణంగా లాస్ట్ మ్యాచ్ మిస్ అయిన రుతురాజ్ గైక్వాడ్ శుభ్మన్ గిల్ ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అలాగే దీంతో పాటు మన టీంలో ఇంకో మార్పు కూడా జరిగే ఛాన్స్ ఉంది. అదేంటంటే కుల్దీప్ యాదవ్ని పక్కన పెట్టి రవి బిష్ణుని ఆడించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక పేస్ బౌలింగ్లో చూసుకున్న ఒక మార్పు చేస్తే బెటర్. బట్ స్టిల్ దీపక్ చార్ సెలక్షన్కి అవైలబుల్గా ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఒకవేళ దీపక్ చార్ కనుక అవైలబుల్గా ఉంటే హర్షదీప్ ప్లేస్లో అతను ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. లేదనుకుంటే మన టీమిండియా 2 మార్పులు మాత్రమే చేస్తుంది. ఎనివే మన టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ కూడా ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ మరియు యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో రింకు సింగ్, నెంబర్ 6లో జితేష్ శర్మ, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో రవి బిష్ణోయ్, నెంబర్ 9లో మహమ్మద్ సిరాజ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ మరియు నెంబర్ 11లో ముఖేష్ కుమార్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2 టీంలను కంపేర్ చేసుకుంటే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, మన బ్యాటింగ్ బాగుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ పేస్ బౌలింగ్ వీక్గా ఉంది, మన పేస్ బౌలింగ్ కూడా వీక్గా ఉంది. దీంతో మరోసారి మనమైతే ఈ మ్యాచ్లో ఎక్కువగా బ్యాట్స్మెన్ యొక్క డామినేషన్ చూడొచ్చు.
ఈవెన్ పిచ్ రిపోర్ట్ చూసుకున్న బ్యాటింగ్ కి బాగా అనుకూలిస్తుంది కాబట్టి ఈ మ్యాచ్లో అయితే డెఫినెట్లీ రెండు జట్ల బ్యాట్స్మెన్ భారీ స్కోర్లు కొట్టే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి మన వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ని ఈక్వల్ చేస్తారా లేకపోతే సిరీస్ని వాళ్ళకి అప్పగిస్తారా అనేది.